క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. హగ్గయి రాసిన ఖండము 12వ అధ్యాయము 15వ వచన ప్రారంభము. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకుని, నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొనవలని ఏబురి కొలలు తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతని నేను నాశనం చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకొనుడి. ఎంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించబోయిను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి దేవాతి దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితానికి భద్రపరుచుకొని, బలపరుచుకొని, ఒక నూతనమైన అనుభవాలతో కూడినటువంటి విశ్వాసాన్ని కొనసాగించుకుందాం. పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి కొనసాగించుకొని నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో మనం పయనమవుదాం. తద్రీతిగా దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇది యెహోవా వాక్కు. వీళ్ళ మాటలు కాదు ఇవి. దేవుడు చెప్తున్న మాటలు. దేవుని మాటలు ఇవి, ఎవరివి కాదివి. దేవుని మాటలు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. స్పష్టంగా ఈ దినాన్ని మనం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు తెలియచేస్తున్నాడు. ఎందుకు తెలియచేస్తున్నాడంటే, నీవు రక్షింపబడిన రోజు నుండి నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు నాతో దగ్గర పొందావు? నా దగ్గర ఆశీర్వాదాలు పొంది నా చెంతకు ఎందుకు రావట్లేదు? ఎందుకు నా దగ్గర నీ యొక్క దేవుని మహింపరిచే రీతిలో జీవించట్లేదు? నా పరిశుద్ధాలయంలో నువ్వెందుకు జీవించట్లేదని దేవుడు ఇది నా ఒక ప్రశ్న వేస్తున్నాడు మనల్ని. నువ్వు రాలేదు కాబట్టి నీ పాత జీవితాన్ని నువ్వు గుర్తు చేసుకోమంటున్నాడు. తర్వాత రక్షింపబడిన జీవితాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు. తర్వాత నీ విశ్వాసంలో నువ్వు ఏ రీతిగా పడిపోయావో దేవుడు చూసుకోమంటున్నాడు. నీ భక్తిలో నువ్వు ఏ రీతిగా నీ సొంత జ్ఞానం చెబుతూ జీవిస్తున్నావో దేవుడు తెలుసుకోమంటున్నాడు. నీకున్నటువంటి ప్రాధాన్యతలన్నీ ఎలాగొచ్చినాయో కూడా దేవుడు గుర్తు చేసుకోమంటున్నాడు. నువ్వు ఎందుకు నా దగ్గర రాలేదు అని దేవుడు మాట్లాడుతూ నీకు చెప్తున్నాను కదా, తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మిమ్మల్ని నాశనం చేసిన సంగతి మీకు తెలుసు కదా. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇవాళ.
ఇవాళ మనకున్నది తెగులు, వడగండ్లు, వర్షాలు. దేవునికి తెలుసు మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ రీతిగా జీవిస్తున్నామో దేవునికి స్పష్టంగా తెలుసు. దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము మన జీవితాల్లో మనకున్నటువంటి పరిశుద్ధతను కోల్పోయి మనకు మనముగా స్వార్థపరులుగా జీవిస్తున్నామని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనము ఒక పర్యాయం గుర్తు చేసుకుందాం. వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క జీవన క్రమం ఏంటని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎంత హెచ్చించానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ మనకున్నటువంటి పరిశుద్ధతను ఏ మాత్రం కూడా దేవునితో మనము సఖ్యపరచక దేవుణ్ణి దూషించి దూరపరిచిన వాడిగా ఉంటున్నాం. ఆయనను లెక్క చేయని వారిగా ఉంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. Power of the Lord is working over here. Hallelujah. Stotram, 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 stotram. మనం అనుభవిస్తున్న స్థితి మనము ఆయనతో ఉండవలసిన విధముగా లేము. కాబట్టి మనలో ఏది లోపమున్నదో ఒకసారి మనల్ని ప్రశ్నించుకొని మనము లెట్ us say that we should be refreshed. మనగా రిఫ్రెష్ అవుదాం. దేవుని ఉగ్రతకు మనం పాలు పంపులు పొందొద్దని దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. అంటూ ఆయన అంటున్నాడు, చూడండి, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి ఆ రీతిగా వస్తావో నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాన నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ యొక్క బలహీన పరిస్థితుల్ని నీ వదులుకొని నాతో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని మనము గుర్తించుకుందాం. ఏ పరిస్థితుల్లో నీ ప్రవర్తన బలహీనం కొందరు దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము గుర్తించబద్దులమవుతున్నాం. నీ ప్రవర్తన ఈ ప్రేమ యందు అతుకబడినటువంటి దేవుని ప్రేమ యందు అతుకబడిన స్థితి నీలో కోల్పోయినది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు నీ యొక్క దేవునితో నీకున్న ప్రేమ ఏ రీతిగా బలహీనపరచబడిందో దేవుడు అడుగుతూ ఉన్నాడు. మీ కొరకును, లవోదికే వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగానో పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నారు. ఇది ల్యాకింగ్ మనలో ఇది తక్కువగా ఉన్నది. దేవుని ప్రేమలో అతుకబడే స్థితి కోల్పోయాం. సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క గ్రహింపును, ఆయన యొక్క సకల ఐశ్వర్యమును తెలుసుకునే స్థితిలో మనం కలిగిన వారం కామని దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు దేవుని ప్రేమలో అతుకబడిన స్థితి, మరలా ఆయన ప్రేమ నుంచి విడిపోయావు. ఆయన యొక్క ఆత్మీయతలు గ్రహింపు మొత్తం మర్చిపోయావు. నీవు పొందిందంతా మర్చిపోయావని దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. తద్రీతిగా నీ యొక్క ప్రేమ మరలా రీఇటరేట్ చేసుకో, రెన్యువల్ చేసుకో. దేవుని ప్రేమలో నువ్వు అతుకబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. క్రీస్తును స్పష్టముగా తెలుసుకునే స్థితిని కూడా నువ్వు మర్చిపోయావు. 2 తిమోతి 2:25 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికతో శిక్షించుచు
జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలేను. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వారిని సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారిని వీరు వారి ఊరిలో తప్పించుకోవటానికి నేను ఈ వాక్యం బోధిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నన్ను వదిలేవు, నా ప్రేమను వదిలేవు, సాతాను ఊరిలో పడిపోయావు. దేవుని వదిలావు, సాతాను ఊరిలో పడిపోయావు. కాబట్టి నువ్వు మరలా తిరిగి ఆ స్థితిలోనికి రావాలని, ఆ కీడు ఏదైతే ఉన్నదో అది నేను మీ కొరకు సహిస్తున్నాను, సమర్థించుకుంటున్నాను. దేవుని కొరకు నీవు మరలా తిరిగి ఆయన యుద్ధకు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మూడవది భక్తి. నీ యొక్క భక్తి ఏ రీతిగా ఉన్నదని దేవుడు అడుగుతున్నాడు. తీతు 1:15 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రులకు అన్నియు పవిత్రములే, కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సు, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. నీ మనస్సాక్షి ఏమైందంటే దేవునికి దూరం అయ్యేటప్పటికి అపవిత్రపరచబడినది. ఆత్మీయ సత్యాన్ని మీకు చెప్తున్నాను నేను. నీ మనస్సు అపవిత్రపరచబడినది. దేవుని సన్నిధిలో ఉండే పవిత్రమైనటువంటి నీ మనస్సాక్షి ఏ రీతిగా నేను సాతాను ఇరులో ఉంటున్నావు, ఆ ఇరులో నుంచి రాలేకపోతున్నావు. మరలా నీవు రీగైన్ చేసుకో, నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోమని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. చూడండి, దేవాతి దేవుడు ఏది అపవిత్రమైనది కాదు, వారి మనస్సును అపవిత్రపరచబడి ఉన్నది. నువ్వు పవిత్రమైన వాడు అయితే అన్ని పవిత్రములే, అక్కడ ఏం జరగదని దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుగవది దేవాతి మరలా అంటుగట్టబడే స్థితి నీకు ఉండాలి. మరలా తిరిగి నువ్వు అంటుగట్టబడాలి దేవుల్లో. నువ్వు ఏ రీతిగానైతే ఇరిగిపోయావో దేవుని సన్నిధిలో ఉన్నట్టు ఆత్మీయత నుంచి మరలా తిరిగి నువ్వు ఆ రీతిగా అంటుకట్టబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయినడల అంటుకట్టబడుదురు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయినడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి కలవాడు. నీవు ఆ అవిశ్వాసం నుంచి నిలవక మరలా తిరిగి వచ్చినప్పుడు దేవుడు మరలా నిన్ను అంటుకట్టడానికి సమర్థుడన్న సంగతి నువ్వు తెలుసా? నువ్వు ఎందుకని దేవుని సన్నిధిలో దూరం అవుతున్నావు? ఇంకా నువ్వు లోకరీతిగా ఎందుకు ఆలోచిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని మహోన్నతమైన శక్తిని మనం కోల్పోయామని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మహోన్నతమైన శక్తిని మనం కోల్పోయి సాతాను ఊరిలోకి వెళ్ళామని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో ఉంటే అవిశ్వాసం నుంచి నిలకడగా లేకుండా మరలా తిరిగి విశ్వాసతలోనికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. తద్రీతిగా నీ విశ్వాసతను స్థిరపరచబడి వస్తే ఏ రీతిగానైతే మనము మొట్టమొదటిగా ఆ యొక్క ఒలీవల మొక్కకు కట్టబడిన వారంగా అంటుకట్టబడిన వారంగా ఉన్నామో, ఇశ్రాయేలీయులకు మనకు ఆయన సంబంధాన్ని కలుగు చేయటానికి దేవునితో ఆయన ఏ రీతిగా అంటుకట్టాడో మరలా తిరిగి అంటుకట్టడానికి నా దేవుడు నీ దేవుడు సమర్థుడు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అదే రీతిగా తీతులోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 12:2 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఈ రీతిగా ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదటి వలన రూపాంతరము నొందుడి. మారాలి, నువ్వు మారాలి. ఈ లోకరీతిగా జీవించొద్దు.
యుగ సంబంధమైన ఈ లోకాన్ని దగ్గర చూడండి, ఈ యుగ సంబంధమైన దేవతను గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఈ లోకరీతిగా ఉన్నటువంటి భయాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది ఫోల్డ్స్ ఆఫ్ ది డార్క్నెస్ అండ్ యూ షుడ్ టు హోల్డ్ ది గాడ్స్ ఫీట్. దేవుని యొక్క పాదములు పట్టుకొని జీవించే స్థితిలోనికి నువ్వు వెతగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ సత్యాన్ని కూడా మనము చదువుకుంటూ వస్తున్నాం. తీతు 3:5 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, మనము నీతిని అనుసరించేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచే ద్వారాను మనలను రక్షించెను. ఆ సంగతే మర్చిపోతున్నావు, ఆ సంగతే మర్చిపోతున్నావు. పరిశుద్ధాత్మ నీకు పునర్జన్మ సంబంధమైన స్నానం చేయించాడన్న పరిశుద్ధాత్మతో, ఆత్మతో నువ్వు ఆ సంగతి మర్చిపోయి ఈ లోకరీతిగా ఉన్నటువంటి జ్ఞానం చొప్పున జీవిస్తున్నావేమోనని దేవుడి దినాన నన్ను నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. వై వీఆర్ నాట్ ఏబుల్ టు విత్‌స్టాండ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మాటను ఎందుకు నిరాకరించి, ఆయన మందిరాన్ని ఎందుకు నిరాకరించి మనం జీవిస్తున్నాం? లోకరీతిగా ఉన్నటువంటి ఆలోచనలకు ఎందుకు వెళ్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. తద్రీతిగా నీ ప్రవర్తనలో ఉన్నటువంటి ప్రతి స్థితిని నువ్వు మార్చుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చదువుకుంటూ వస్తున్నాం. 1:14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. నువ్వు ఆయన మహిమను కనుగొన్నావు కదా. ఆయన శరీరధారి భూలోకానికి వచ్చాడని తెలుసు కదా. ఆ స్థితిని నువ్వు మర్చిపోయి ఆయన కృపా సత్య సంపూర్ణమైన దేవుడని మన మధ్య నివసిస్తున్నాడని కూడా తెలుసు కదా. ఎందుకు నువ్వు అవిశ్వాసంలోనికి వెళ్ళావని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకోమంటున్నాడు. తద్రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించడానికి మనముగా మన మనస్సులను హృదయములను రెన్యూల్ చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా భక్తుడు కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, శక్తివంతమైన వాక్యం ఏ రీతిగా ఉన్నదో. 5వ అధ్యాయము 3వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. 5వ అధ్యాయము 3వ వచనము, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు భక్తుడు. ఆయన యథార్థత చూస్తాడు మనలో. ఆయనట, యెహోవా యథార్థతతో మీదనే కదా నీవు దృష్టి ఉంచున్నావు. నీవు వారిని కొట్టితివి, కానీ వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు, కానీ వారు శిక్షకు లోబడుకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. ఈ గుంపులో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఈ గుంపులో ఉన్నావు. దేవునితో భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏ రీతిగానంటే ఇప్పుడు మనం ఏ స్థితిలోనైతే ఉన్నామో, ఇంత జరుగుతున్నా కూడాను మనమే కాదు ప్రపంచమంతా అలాగనే ఉన్నది. మనమే కాదు ప్రపంచమంతా అలాగనే ఉన్నది. ప్రపంచమంతా కూడాను ఈ మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. వారిని క్షీణింప చేసి ఉన్నావు, కానీ వారిని కొట్టితివి, కానీ వారి దుఃఖము కలగలేదు. వాటి కంటే తమ ముఖములు కఠినంగా చేసుకున్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. అంత చేసినా కూడా మన తిరిగి నీ వద్దకు రావడానికి సమ్మతించట్లేదు. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి సాతానుడు బలోపేతముగా దేవుని సన్నిధికి రాకుండా ఉండటానికి ఆ క్రియలను చేస్తున్నాడని ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా నీవు ఆ స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇర్మియా భక్తుడే ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. 31వ అధ్యాయము
12వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అలనాడు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏ రీతిగా ఉందో చూడండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహముగా వచ్చేద్దరు. వారికి ఇక నన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె అందరు. ఆయనతో ఉంటే ఆశీర్వాదం. అది కృషింపక, కుళ్ళు పట్టక, నీళ్లు పారు తోట వలె నువ్వు ఉంటావని దేవుడు ఆశీర్వదిస్తున్నా కూడా ఇంకను ఈ లోకము వైపే నువ్వు చూస్తున్నావని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఆ స్థితిలోనికి నువ్వు రావటానికి నీ మనస్సును భద్రపరచుకోమని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు చూడండి 33:14 నిర్గమాకాండములో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 33:14 ఆత్మదేవుడు మోషేతో మాట్లాడిన మాటని ఈ రీతిగా చూస్తున్నాం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా సన్నిధి ఉంటుంది, నీకు విశ్రాంతిని కలుగ చేస్తాను, నీకు తోడుగా వస్తానంటున్నాడు దేవుడు. నీకు అంత అభయం ఇచ్చిన దేవుడు కూడా మనం మర్చిపోతున్నాం. మన యొక్క లోకరీతిగా ఉన్నటువంటి ఆలోచనలు చొప్పున జీవిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మనిషి ఈ యొక్క శోధన నుంచి నువ్వు బయటకు రావటానికి నువ్వు ఎందుకని నువ్వు ఇక్కడ సాతాను యొక్క ఉరిలో ఉన్నావని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 43:2 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారము, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చానో నువ్వు గుర్తు చేసుకో. ఎలాగైతే ఇశ్రాయేలుకి ఇచ్చాడో ఆ రీతిగా మనకు కూడా ఆయన ప్రియ కుమారుని పంపి మనకు అన్ని రక్షణను పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి ప్రతి నిత్యము కాచి కాపాడుతున్న దేవుడని మనం మర్చిపోయి తిరుగుతున్నాం. ఆ రీతిగా మనం బలహీనతలో వెళ్ళొద్దు అని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఫిబ్రవరి 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్మలు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమతి ఓర్చుకుని ఆయనను తలంచుకుని. ఆయన ఎలాగ తలంచుకోబడ్డాడు తెలుసు? ఇక్కడ నా దేవుణ్ణి సిలువ వేశారే, ఇబ్బంది పెట్టారే, అవమానపరిచారే, ఆయనపై ఉమ్ము వేశారే, అవన్నీ గుర్తు చేసుకోమంటున్నాడు మన కోసం మరణించిన దేవుని గురించి. మరి ఏ రీతిగా ఉంటున్నావు? నిన్ను ఒకసారి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని పరిశుద్ధతలోనికి నువ్వు ప్రవేశించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధిలో జీవించాలని పదే 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 నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ రీతిగా నువ్వు బలపరచబడి విశ్వాసతలో క్రమపరిచి ఆయనతో జీవించడానికి సిద్ధపడాలని, ఆయనతో ఉండటానికి సిద్ధపడాలని, నీ మనసులో ఉన్న ప్రతి బలహీన పరిస్థితుల నుంచి బయటకు రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 8:9 రోమీలకు రాసిన పత్రిక. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. నీలో దేవుని ఆత్మ కూడా నన్ను మర్చిపోతున్నావు. నువ్వు ఇంకా శరీర రీతిగానే ఆలోచిస్తున్నావు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. నీలో క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు ఆయన మనుషుడు కాదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. జీవము కలిగి ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, నువ్వు జీవము గల దేవుని యొక్క పుత్రుడవు. ఎందుకు ఇంకనో ఈ లోకరీతిగా ఆలోచిస్తున్నావు? నీ యొక్క ఆత్మీయతను బలపరచుకో. దేవుడి పరిశుద్ధ వాక్యమని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకొందము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి.
ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు ఆత్మదేవుడు నాయన, మమ్మలను నాయన మీరు హెచ్చరించిన విధానానికి కృతజ్ఞతలు. తద్రీతిగా మరలా తిరిగినైనా మీ సన్నిధికి రావడానికి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞత అభివందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే రీతిగానైనా త్రియేక దేవుని మందిరమును, మందిర విశ్వాసులను నాయన మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి చీకటిని విడుదల చేయండి. తల్లిదండ్రులకును బిడ్డలకును తల్లిదండ్రులకు భర్తకును భార్యకును శాంతిని సమాధానాన్ని అనుగ్రహించబడను గాక. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము వివేకము దాయిచ్చేయబడను గాక. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును నాయన వివేకమును చదువును ఉద్యోగమును వివాహమును గర్భఫలమును మీరు ఆశీర్వదకరంగా మార్చబడను గాక. అదే రీతిగానైనా సాతాను శోధన నుంచి దూరపరచినందుకు కృతజ్ఞతలు. వృద్ధులకు నాయన మీరు ఇచ్చిన ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితం నుండి స్వస్థతను బట్టి స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. వారి బిడ్డలు నాయన అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాల నుంచి విడిపోయారు నాయన. వారికి ఉద్యోగాలు దాయిచ్చేయండి. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో ఆస్ట్రేలియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, అనేక కంట్రీస్ లో ఉన్నారు నాయన. వారికి క్షేమమైన స్థితిని దాయిచ్చేయండి ఆయన. చిన్న చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు. వారిని ఆశీర్వదించండి. ఆర్థిక స్తోమత కలుగ చేయండి. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు. ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు. మీ యొక్క క్షేమాన్ని దయచేయండి ఆయన. అదే రీతి కరోనా నుంచి విడుదల చేయండి ఆయన. వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతర ఫలితం దాయిచ్చేయండి ఆయన. అదే రీతిగానైనా మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగానైనా ఈ యొక్క కృపలో భద్రపరిచి ఆత్మ కార్యములు జరిగించబడిన గాక. నాయనా కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించబడిన గాక. అధికారులకు జ్ఞాన వివేకములు దయచేసి నాయన పరిపాలన సౌలభ్యం అనుగ్రహించబడిన గాక. నాయనా త్రియేక దేవుని మందిరమును, మందిర పరిచయను మీరు ఆశీర్వదించి బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లి. మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న ఆరాధనలు మీరు ఆశీర్వదకరంగా మార్చినందుకు కృతజ్ఞతలు. నాయనా మీరు మంచి దేవుడు అని అగ్ని కాంచెను సంగము చెట్టును విశ్వాసం చెట్టును వచ్చినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం మాకు దయచేయి. మేడ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించం. శోధనల నుండి కీడును రక్షించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి, మరి ప్రత్యేకించి ఇది ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుని విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరం సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, రూపలు భద్రపరచని దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరచని దేవుడు సదా తోడయుండి ఆశీర్వదించి బలపరిచి నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు నా బిడ్డలకు అనుగ్రహించబడిన గాక. Amen. Amen. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. Thank you. God bless you. శాశ్వతమైనది నీవు నాయన చూపినా